శ్రీమాత్రే నమః. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలిగి మరి ఈ ఏప్రిల్ మాసంలో మనకి మీనరాశిలో జలరాశిలో ఆల్రెడీ కొన్ని నెలల పాటుగా పెద్దగ్రహమైనటువంటి మరి పాపగ్రహమైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉంటూ కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులను కలిగజేస్తూ మరలా ఇంకొక పాపగ్రహమైనటువంటి కుజగ్రహ భగవానుడు అదే రాశిలోకి శనితో పాటుగా దాదాపుగా ఒక 42 రోజులు ప్రయాణం చేస్తూ ఏప్రిల్ 2వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదంలో అడుగు పెడుతూ మీనరాశిలో ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు కూడా శని భగవానుడితో ఉత్తరాభాద్ర నక్షత్రములో ప్రయాణం చేస్తూ ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలని అందచేస్తూ అలాగే 22వ తేదీ నుండి ఏప్రిల్ మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శనితో పాటుగా మరి ప్రయాణం చేస్తూ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మరి మే 10వ తేదీ వరకు ఈ యొక్క కుజ శనుల యొక్క ప్రయాణము దీర్ఘకాలిక ప్రయాణము దాదాపుగా 40-42 రోజుల ప్రయాణ కాలము ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ముఖ్యంగా కుజగ్రహము అంటే మంచి ఆవేశపూరితమైనటువంటి గ్రహము, అగ్రెసివ్నెస్ అంటే కుజగ్రహము. అలాగే కొట్లాట్లు కానీ అట్లాగే చోరత్వము అంటే దొంగతనాలకి సంబంధించిన విషయం కానీ ముఖ్యంగా అద్దు అదుపు లేనటువంటి సిచ్యువేషన్స్, అది వెహికల్ పరంగా ప్రయాణం చేసేటప్పుడు లేదా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించి చెయ్యాలి అనుకునే లోపలే చేసేద్దాం అనేటటువంటి ఒక మనోవికారాన్ని కూడుకున్నటువంటి గ్రహము ఈ కుజగ్రహము. మరి ఈయన సాక్షాత్తు చాలా నిదానంగా ప్రశాంతంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని దాదాపుగా 2 నెలల ముందు చేసేటటువంటి పనిని ముందు కాలంలోనే జాగ్రత్తగా అమర్చుకొని ప్రశాంతంగా చేయాలి, ఏది చేసినా శాశ్వతంగా నిలబడి ఉండాలి అనేటటువంటి మరి ఆలోచనతో ప్రయాణం చేసేటటువంటి ఈ శని భగవానుడు. ఇరువురికి కూడా ఒక గ్రహానికి ఉన్న తత్వము ఈ గ్రహానికి ఉండదు. ఈ రెండింటి మధ్య పరమ శత్రుత్వం ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క కాలచక్రంలో శని భగవానుడు మరియు కుజ భగవానుడు. భూమికి దగ్గరగా ఉంటూ మరి చంద్రుడు ఎంతైతే మన మనసు మీద ప్రభావితం చేస్తాడో అట్లాగే నెక్స్ట్ స్టెప్లో ఉన్నటువంటి కుజ భగవానుడు తన యొక్క ప్రభావాన్ని అత్యధికంగా మనుషుల యొక్క జీవుల యొక్క శరీరం మీద వారి యొక్క ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తూ ముఖ్యంగా మనకి బ్లడ్ రిలేషన్స్ అంటే రోగ ప్రసరణ వ్యవస్థ మొత్తము కూడా ఈ యొక్క కుజుడే కారకత్వాన్ని చేస్తూ ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మరి పాదాలకి మోకాళ్ళకి అట్లాగే నరాలకి సంబంధించినటువంటి ఈ శని భగవానుడు, ఈ 2 గ్రహాలు కూడా జ్యోతిష శాస్త్రంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలని సూచించేటటువంటి గ్రహాలు. అంటే ఒక పట్టాన వీరు అంటే ఎవరికైనా సరే కుజగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు కానీ దశలు అంటే ఈ కుజశనులకి సంబంధించిన దశలు అంతర్దశలు జరుగుతున్నట్లయితే వీరికి గనక జన్మజాతకాలలో ఎవరికైనా దశలు కానీ అంతర్దశలు కానీ విదశలు కానీ జరుగుతూ గోచారంలో ఈ గ్రహాలు ఈ రాశుల వారికి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వారికి తీవ్రమైనటువంటి ఎన్నో నొప్పులు కావచ్చు, తీవ్రమైనటువంటి ఆపరేషన్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, లేకపోతే అప్పుల బాధలు. కుజుడు అప్పుల్ని సూచిస్తాడు, శని తొందరగా తీర్చే పరిస్థితినివ్వడు. అంటే విపరీతమైనటువంటి రుణబాధలు. ఇరువురు కూడా శత్రువుల్ని వృద్ధి చేసేటటువంటి గ్రహాలు. అట్లాగే వీరు ఉద్యోగం మీద ఎక్కువగా ప్రభావితం చేపిస్తూ ఉంటారు. ఉద్యోగం తొందరగా రాదు, వస్తే ఓ పట్టాన వారు దాంట్లోంచి వెళ్ళిపోరు. కానీ కుజుడు యొక్క ఆవేశపూరితమైనటువంటి మాటల వలన కావచ్చు, ఉద్యోగాలలో ఎన్నో సమస్యలు రావచ్చు. ఇట్లా ఎన్నో విధాలైనటువంటి ఆటలు, క్రీడాకారులు కావచ్చు,
అట్లాగే రాజకీయ నాయకులు కావచ్చు, కోల్ బిజినెస్లకి సంబంధించి, ఆయిల్ బిజినెస్లకి సంబంధించి, వాటర్లో పనిచేసేటటువంటి వారు కానివ్వండి, బొగ్గు గనుల్లో చేసేవాళ్ళు, అట్లాగే రైల్వేకి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు, ముఖ్యంగా ఎవరైతే హాస్పిటల్స్కి సంబంధించినటువంటి నర్సుల దగ్గర నుంచి డాక్టర్ల వరకు వారికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అనస్థీషియా డాక్టర్లు కావచ్చు, ఆపరేషన్స్ ముఖ్యంగా సర్జన్స్కి సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇట్లా డాక్టర్ రంగానికి, వైద్యశాలలకి, వైద్య రంగానికి సంబంధించిన ఏ వృత్తులకైనా వారికైనా సరే ఇది కొంత ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. కొన్ని రాశుల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించేటటువంటి సమయం ఈ 41 రోజులు కూడా. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క 41 రోజులు కుజుడు, శని వారు ఏ రాశుల వారికి, అట్లాగే మీ జన్మలగ్నాల్లో గనక దశలు అంతర్దశలు గనక సరిగ్గా జరగకపోయినా ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి శత్రు రోగ రుణబాధలతో పాటుగా ఎన్నో రకాల యాక్సిడెంట్లు, అట్లాగే తీవ్రమైనటువంటి ఒత్తిడి వలన రక్త ప్రసరణ వ్యవస్థ స్తంభించేటటువంటి పరిస్థితి, హార్ట్ అటాక్స్కి సంబంధించినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా శరీర వ్యవస్థ శుష్కించటము, అనారోగ్యము, ఏదో తెలియని పోగొట్టుకున్న వారిని అనుభవించేటటువంటి పరిస్థితులు అనుభవించటము, కోపావేశాలు అధికమవ్వటము, అట్లాగే వీరు నిదానంగా ఉన్న అవతల వాళ్ళు ఉండనీయకుండా ఎన్నో రకాల ఇబ్బందులు క్రియేట్ చేయడం, ఇట్లా ఎన్నో రకాల సమస్యలతో ఈ 40 రోజులు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎవరైతే మేష వృశ్చిక రాశి వాళ్ళు కానివ్వండి, మకర కుంభ రాశుల వారు, అట్లాగే ఇంకా మనకి ఏలినాడు శని నడుస్తున్నటువంటి రాశుల వారు కుంభము, మీనము, మేషము, సింహరాశి అష్టమ శని, అట్లాగే వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, ఇట్లా అసలు లెక్క ప్రకారం అయితే వీరి యొక్క దృష్టిలు కూడా లెక్కలోకి తీసుకుంటే అన్ని రాశుల వారు తప్పకుండా ప్రపంచ శ్రేయస్సు కోసము, ఇప్పుడు మనకున్న కళ్ళ ముందు నడుస్తున్నటువంటి యుద్ధాలు ఆగిపోవడం కోసం, అట్లాగే మనకి కూడా జీవితకాలంలో పడుతున్నటువంటి ఎన్నో శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తిని కలిగించమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఎవరికైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, లేదా గృహ సంబంధిత పరమైనటువంటి విషయాలు ఏవైనా సరే, భూములు కొన్నా, వేరే వాళ్ళు కబ్జా చేసినా, లేకపోతే కొందామని కొంత డబ్బిచ్చి మోసపోయినా, లేదా మీ యొక్క గృహాలలో ఎవరైనా ఉండి వారు అద్దె కట్టకపోయినా, లేకపోతే ఇల్లు మాదే అని గొడవలు పడ్డా, అన్నదమ్ములు కొట్టుకుంటున్న అన్నదమ్ముల పరంగా ఆస్తిపాస్తుల విషయాలలో లాంగ్యూగా అంటే ఎక్కువ కాలంగా తీవ్రమైనటువంటి కోర్టు సమస్యలు అనుభవిస్తున్న, ప్రయాణాలలో మరి ఎన్నో ఆటంకాలు అడ్డంకులు, ఊరికినే ప్రయాణాలు చేస్తూ పడిపోవటము, బండ్లకి సమస్య రావటము, అంటే వెహికల్స్ ఏదన్నా ఉంటే వాటికి మరమ్మతులు ఎక్కువగా జరగటము, లేకపోతే నూనెకి సంబంధించిన బిజినెస్ కానీ, లేకపోతే కారానికి సంబంధించి అంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి కూరగాయలు అమ్మేటటువంటి వారికి, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బిజినెస్లు వాళ్ళకి కొంతమందికి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తప్పకుండా శ్రీరామ రామ రామేతి మంత్రాన్ని 108 సార్లు నిత్యము 41 రోజులు చేసుకుంటూ, హనుమాన్ చాలీసా రోజు 11 సార్లు చదవండి. ఒక రోజు గడిస్తే మనకి 39 రోజులు, 2 రోజులు గడిస్తే 38 రోజులు, ఇట్లా లెక్క వేసుకుంటూ ఉంటే మరి ఈజీగా కూడా మనం చేసే ప్రయత్నము చేసుకుంటూ ఉంటే హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో మనం చాలా ప్రశాంతంగా ఉండగలిగేటటువంటి పరిస్థితి కనబడుతోంది. మరి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు, అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరెవరు ఏ విధంగా ఈ కుజశనుల యొక్క బారిన పడి ఎవరు ఇబ్బందులు పడతారో, ఏ రాశుల వారికి శుభప్రదమైనటువంటి విషయాలు కలుగుతాయో తెలుసుకునేటటువంటి ముందు జై శ్రీరామ్, జై హనుమాన్. వృషభ రాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా లాభస్థానమైనటువంటి మీనరాశిలో కుజుడు, శని 2 పాపగ్రహాలు కలిసి ఉండటం వలన ఈ యొక్క 40 రోజులు కూడా వీరికి అత్యంత శుభకరమైనటువంటి కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు, భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడితో కలిసి లాభస్థానంలో ఉండటం అనేటటువంటిది, ముఖ్యంగా వీరు చేసేటటువంటి బిజినెస్లు ఏ రకమైనటువంటి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే భూములు గృహాలు కట్టినవి అమ్మేటటువంటి బిజినెస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే బిల్డింగ్ కాంట్రాక్ట్లకు కావాల్సినటువంటి ఇటుక గులకరాళ్ళు, అట్లాగే సిమెంటు, ఐరను, పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు, ఇలాంటివి ఎవరైతే గృహం కట్టడానికి కావలసినటువంటి వస్తు సామాగ్రి అమ్ముతూ ఉంటారో వారందరికీ కూడా విశేషమైనటువంటి లాభము వ్యాపారంలో కనిపిస్తోంది.
పెట్టినటువంటి పెట్టుబడికి రూపాయికి 10 రూపాయలు కనిపించేటటువంటి రాసుల్లో ఈ కుజశనుల యొక్క లాభస్థితి అఖండమైనటువంటి ధనాన్ని ఇస్తోందని చెప్పుకోవచ్చు. అట్లాగే ప్రయాణాలు, భార్యాభర్తలు ఆల్రెడీ కాస్త విపరీతమైనటువంటి ధోరణిలో ఉండి ఇబ్బందులు పడుతూ మొన్నటిదాకా ఇరువురి మధ్య మాటలు లేనటువంటి వారు కూడా చాలా ఆనందంగా కాస్త దూర ప్రయాణాన్ని చేయాలి. దాని ద్వారా అయినా మన కుటుంబంలో కొన్ని మార్పులు కలుగుతాయి. మన యొక్క కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి ఆనంద ఉత్సాహాలు మనలో కలుగుతాయేమో అనేటటువంటి ఒక చిన్న ఆశ, కోరిక, ఆహ్లాదమైనటువంటి మానసిక స్థితి ఈ యొక్క వృషభ రాశి వారికి కలిగి దూర ప్రయాణాల యందు ఇష్టత, దూర ప్రయాణాల వలన కుటుంబంలో మంచి ఆనందము వెలువరిసేటటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశాలున్నాయి. అట్లాగే ఎవరైతే వృషభ రాశి వారు వివాహపరమైనటువంటి విషయాల యందు, అది మొదటి వివాహమైనా ద్వితీయ వివాహమైనా సరే, వివాహం చేసుకోవాలి, మొన్నటిదాకా సంబంధాలు వచ్చి వెళ్ళిపోయినాయి అనుకున్నటువంటి వారికి ఈ కుజశనులు లాభంలో ఉండటం అనేటటువంటిది ఈ మే 10 లోపల ఎట్టి పరిస్థితుల్లో వీరి గృహంలో వివాహ సంబంధిత విషయాలలో ఆనంద ఉత్సాహాలు, విందులు, విలాసాలు జరగడానికి అత్యంత అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే పెళ్లి చేసుకోవాలి పెద్దవాళ్ళని ఒప్పించి అని భావంతో ఉన్నవాళ్ళు, అంటే ప్రేమించుకున్నటువంటి వాళ్ళకి ఇది చాలా శుభకరమైనటువంటి విషయము. వీరి ఇంట్లో వాళ్ళే కాకుండా బంధువులు కూడా చక్కగా వీరి యొక్క ప్రేమని అగ్రీ చేసి చక్కగా వివాహం చేయడానికి అవకాశాలున్నాయి ఈ వృషభ రాశి వారికి. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో ఉద్యోగం పోతుందేమో అని భయపడేటటువంటి వారికి ఉద్యోగం ఎక్కడికి పోదు. ఉద్యోగంతో పాటుగా కొత్తగా ఏదైనా వ్యాపారపరమైనటువంటి ఒక ఆలోచన వీరి యొక్క మేధస్సులో కలిగి దాని గురించి మరి కుటుంబంలో సభ్యులతో లేకపోతే వారికి తెలిసినటువంటి బంధుమిత్రాదులతో చర్చించి చక్కటి లాభకరమైనటువంటి మాటలని మాట్లాడటం, దానికి సంబంధించినటువంటి సంభాషణ క్రియలు వారికి చాలా ఆనందాన్ని కలుగజేయడం అనేటటువంటివి. అట్లాగే కొంతమందికి సంతానపరమైనటువంటి విషయాల్లో ద్వితీయ సంతానం గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి ఈ 41 రోజుల్లో శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. 2 పాపగ్రహాలు లాభంలో ఉండి మరి ఆ గ్రహాలలో కుజుడు ఎప్పుడైతే గనక కుటుంబ స్థానాన్ని 5వ స్థానాన్ని చూస్తున్నాడో చాలా ఆనందం. కొంతమందికి ఎవరికైనా సరే విడిపోయి కోర్టు కేసుల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి భార్యాభర్తలు ఉన్నారో వారి మధ్య చక్కటి సాంగత్యం ఏర్పడడానికి, కుటుంబంలో ఎవరో ఒకళ్ళు అన్నదమ్ముల వరుసో అక్కచెల్లెల వరుసో లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా సరే వారు ముందుకు వచ్చి వీరి మధ్య సరైనటువంటి సఖ్యతని ప్రదర్శింపజేసి వారిద్దరిని కలిపి కుటుంబంలో ఆనందంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎవరైనా గృహ కట్టడాలకి సంబంధించి కానీ, ఏదైనా ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ప్రయాణాలకు సంబంధించి కొంతమంది అప్పులు చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలకు సంబంధించి విదేశాలకు వెళ్ళటానికి, లేకపోతే భార్య ఇక్కడ ఉండి భర్త అక్కడ ఉన్నప్పుడు ఇరువురిలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి అప్పులు చేసినటువంటి వాళ్ళకి అప్పులు తీరిపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే చక్కటి లాభము కనిపించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కొంతమందికి విదేశీ అవకాశాలు కూడా, అంటే ఆహ్లాదంగా ఉండటానికి లేకపోతే ఎవరైనా బిడ్డలు ఉంటే వాళ్ళని చూడటానికి కానీ చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ 41 రోజులు గనక చాలా చాలా విశేషప్రదమైనటువంటి కుజశనుల యొక్క ప్రభావము వీరికి ధనపరంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, అట్లాగే ఏదైనా విదేశాల పరంగా ఉండటానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ గోచారంలో కొంతవరకు మాత్రమే మనకి శుభాలు కానీ అశుభాలు కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకంటూ పుట్టిన సమయంలో ఈ రాశులు, నక్షత్రాలు కొన్ని కోట్ల మందికి ఉంటాయి. కానీ మనం పుట్టినప్పుడు గ్రహస్థితి మనకి ఒక లగ్నము, లగ్నానికి దశలు, అంతర్దశలు అనేటటువంటిది ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఆ దశలు, అంతర్దశలు జాతకరీత్యా శుభప్రదంగా ఉంటే ఆ కుజదశో, అంతర్దశో, శనికి సంబంధించిన అంతర్దశలు, శుభదశలు జరుగుతూ జన్మజాతకంలో ఇవి 2 ఎప్పుడైతే గనక యోగ్యకరంగా ఉంటాయో ఏ భావాలకి, ఆ భావాలన్నీ కూడా ఇప్పుడు చక్కగా ప్రస్ఫుటమవుతాయి. అదే గనక వ్యతిరేక భావాలుంటే నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా కొంతమందికి నెగిటివ్గా కూడా సంప్రాప్తించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా జన్మజాతకమే చాలా చాలా గురిగా నమ్ముకోవాలి. దాన్ని బట్టి మాత్రమే గోచారం మనకి తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అనటంలో ఎక్కడా అతిశయోక్తి లేదు. కాబట్టి ఎవరైనా సరే కొన్ని విషయాలు, గృహ కట్టడాలు కానీ, విద్య లేకపోతే ఆ పెళ్లిళ్ళకి సంబంధించినటువంటి విషయాలు, ఇంకేదైనా గొడవలకు సంబంధించిన విషయాలు జరుగుతున్నా వాటి యొక్క ఉపశమనం కోసం, సరైనటువంటి దోష పరిహారాల కోసం అయితే గనక సరైనటువంటి గురువుని సంప్రదించి వారికి నడుస్తున్న దశలేంటి, అంతర్దశలేంటి,
వాటికి అనుకూలంగా వీరు చేసే పనులకి అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా అనే విషయాల్ని తెలియజేసుకొని చక్కగా ఆ గురువు చెప్పినటువంటి రెమెడీస్ కనుక చేసుకున్నారనుకోండి, ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా సరే జన్మజాతకంలో ఎదురీదే స్వభావము, లక్షణము మీకు దగ్గరగా ఉంటుంది. ఆ యొక్క గ్రహాల యొక్క శాంతి ఉపశమనం మీ జీవితానికి చక్కటి రాజబాట అవటంలో ఎక్కడా కూడా సందేహము లేదు. కాబట్టి వృషభ రాశి వారికి ఈ యొక్క మే 10 వరకు చాలా చాలా అత్యద్భుతమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. ఓం శ్రీరామ, ఓం జై హనుమాన్.